సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మన సాయినాథుడు మనకు ఏ విషయం గురించి సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము ఉంటుంది. మరి ఈరోజు మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా మొదటిసారి మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి మన సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? మరి బిడ్డ, నమ్మకంతో సాగాలమ్మా. నాకే ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు ఎప్పుడు నిరాశ పడకూడదు. నీకు నీ సాయి తోడున్నానమ్మా అని బాబావారు చెప్తూ ఉన్నారు. జీవితంలోనండి మనకు ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితేనో, ఏదైనా ఒక అవకాశం తప్పిపోయిందో అనుకోండి, ఇంకా మనం దిగులు పడడము, నిరాశ నిస్పృహలకు లోను కావడం మనకు చాలామందికి జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కానీ ఆ సమయంలో జీవితం అంతా కూడా నిస్సారంగా ఎడారిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్క సంఘటనకే మనకు ఇంత నిరాశ చెందడం న్యాయమా? మనం ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా బాబావారు మనకు ఎన్నో చేశారు, అన్నీ మనకు తెలుసు. కానీ ఒక్కటి అవకాశం పోతే మనం అలా నిరుత్సాహపడిపోకూడదు. బాబావారు ఇంకా మరెన్నో అవకాశాలు మనకు మన ముందు తీసుకురాబోతున్నారు అన్న నమ్మకాన్ని మనం దైవం పట్ల ఉంచుకోవాలి. మన సాయినాథుడు దైవం పట్ల విశ్వాసం కోల్పోవటం ధర్మం కాదు తల్లి అని బాబావారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? మనకు భగవంతుడు మనల్ని చిన్న చూపు చూశాడు అని బాధపడే బదులుగా సాయినాథుని ఉపదేశాల ఆసరాతో బాబావారిపై నమ్మకాన్ని మరింతగా పెంచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఏంటి అనేది బయటకు వస్తుంది. మనం బాబావారి మీద ఎంతగా ఆధారపడామన్నది అప్పుడు తెలుస్తుందండి. ఒక కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది, సంతోషం వచ్చినప్పుడు ఇంకేముంది అంతా మనకు బాబా చేసేసారు, ఇంకా మనకి ఇంకేం లేదు అని అనుకుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు మనం బాబావారి మీద ఎంత నమ్మకంగా ఉన్నాము అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది ఎవరికి వాళ్ళకు. అప్పుడు ఏం చేయాలి? మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకుని మరింతగా మనం సాయినాథుని స్మరించుకోగలిగితే గనక చేసిన పొరపాట్లకు మనం పశ్చాత్తాపడి క్షమాభిక్ష పెట్టమని వేడుకుని సాయినాథుని కరుణ కోసం మరొక్కమారు మరింతగా మన మీద ప్రసరింప చేయి తండ్రి అని మనం వేడుకోవాలి. రెక్కలు విరిగిన పక్షి కోలుకున్న తర్వాత మరింత ఎత్తు ఎగరగలుగుతుంది. ఒకసారి కూడా మనం బాబావారి అనుగ్రహం పొందలేకపోయిన వ్యక్తి ఇంకా అధికమైన ఉత్తమమైన దాన్ని పొందే అవకాశం ఉంది మనకు అని మనకు గుర్తు ఉంచుకోవాలి. ఎప్పుడు అది గుర్తించాలి కూడా. దానికి అచంచలమైన విశ్వాసం కావాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఎందుకు కూడా వెనక్కి తిరగకూడదు, నిరాశ పడకూడదు, నిరుత్సాహపడకూడదు. తప్పిపోయింది ఒక అవకాశమే కానీ చివరిది కాదు కదా. మరి దానికోసమే మనం అంత నిరుత్సాహపడటం అవసరమా చెప్పండి? జీవితంలో ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మనకు సాధించుకుని మరీ పోరాడతారు. అప్పుడు దానిలో నుంచి మనం ప్రతిగా మనకు మంచి ఇవి వస్తుంది అన్నమాట. ఆ సాధనలో ఏమవుతుంది? అతను దైవానికి మరింత దగ్గరవుతాడండి. మనం బాబావారిని కనుక మనస్ఫూర్తిగా నమ్మకంతో శరణాగతి వేడుకుంటే కనుక, కోరుకుంటే సాయినాథుని ఎంతో కరుణామూర్తి అండి. బాబావారిని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటే గనక వ్యాప్తంగా అణువున మనకు నిండి మనం నడిపిస్తూ ఓదారుస్తూ ఎడారి లాంటి మన జీవితాలకు 10 కాలాల పాటు పచ్చగా మనల్ని మారుస్తారు. బాబావారిని నమ్మి అడుగు వేస్తే చాలండి, దేనికి కూడా లోటు ఉండదు. మన జీవితంలో ఎప్పుడు ఏమనుకోవాలంటే, అయ్యో ఇప్పుడు నాకు కాలం కలిసి రాలేదు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనం
అనుకుంటూ ఉంటాం. కానీ అప్పుడు అలాంటి టైంలోనే మనం చాలా ధైర్యంగా ఉండాలి ఫ్రెండ్స్. కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలో బాబావారు ఇలా చెప్తున్నారు, బిడ్డ నీకు అనుకూలంగా లేదు నాకు కాలం, ఇప్పుడు నాకు అన్నీ కష్టాలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నావు కదా. ఎవరినో గుడ్డుగా నమ్మి నీ ప్రయాణాన్ని ఎప్పుడు కూడా మొదలు పెట్టవద్దమ్మా. ఎందుకో తెలుసా తల్లి, ఎవరు ఎప్పుడు ఎలా పక్కకి తప్పుకుంటారో తెలీదమ్మా. కనుక నిన్ను నువ్వు నమ్ముకో. ఇక అప్పుడు అదృష్టం కూడా నీకు కలిసి వస్తుంది తల్లి. నువ్వు ముందుకు ఎవరి ముందు కూడా పని లేనట్టు అందరికి అందుబాటులో ఉండడం నువ్వు ముందు మానుకో. నువ్వెప్పుడు విచ్చలవిడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే ఏ వస్తువైనా కూడా, అలాగే ఏ మనిషికైనా ధర అంటే విలువ తక్కువగానే ఉంటుందమ్మా. నీకు గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు కూడా ఓటమి నేర్పుతుంది. నువ్వు నీ జీవితంలో ఎంత ఓటమిని తట్టుకోగలిగితే గనక అంత శక్తిని మళ్ళీ పుంజుకుంటావు. అయితే ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. ఏదో అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ ఆశయం గొప్పగా ఉంటే నీ ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలుపెట్టు. అప్పుడే నువ్వు రేపటి విజయాన్ని కూడా ఈరోజే సాధించగలుగుతావు తల్లి. ధైర్యంగా నువ్వు ప్రయత్నించి చూడు, అంతా నీకు మంచే జరుగుతుందమ్మా. కొన్నిసార్లు శత్రువులు కూడా మన వాళ్ళలాగానే కనిపిస్తారు, కానీ నిజం ఏమిటంటే మన వాళ్ళే శత్రువుల్లా మనల్ని వెన్నుపోటు కూడా పొడుస్తూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి తల్లి. కఠినమైన పరిస్థితులు మనల్ని ఎంత ఒంటరిని చేస్తాయో కూడా అంతకన్నా బలవంతునిగా కూడా మారుస్తాయమ్మా. జీవితంలో సమాధానం దొరకని చోటే ప్రశాంతత ఉండదు. నువ్వు ఈ విషయం గుర్తుంచుకో. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ కూడా ఎవ్వరి చెప్పు చేతల్లో ఉండరు. ఒకవేళ ఏమైనా సాధించినా కూడా అది నిజాయితీగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ కూడా ఒక తండ్రి ఎప్పుడు ఏమనుకుంటాడు, తన పుత్రుడు సుఖపడాలనే కదా కోరుకుంటాడు. తన భవిష్యత్తు గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్లనే కదా బహుశా తమ సంతానం యొక్క భవిష్యత్తుకి మార్గాన్ని స్వయంగా తనే నిశ్చయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. తండ్రి తాను ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకట పరిస్థితులను మరిలో స్వయంగా తను చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడల్ని స్వయంగా చూసి తెలుసుకున్నాడో, అదే మార్గంలో తన పుత్రుణ్ణి కూడా నడవమంటాడు. ఇక ఈ కోరికే ఉంటుంది ప్రతి తండ్రికి కూడా నిస్సందేహంగా. ఉత్తమ భావనే ఇది. అయితే ఈ ప్రశ్నల గురించి కొంచెం ఆలోచించటం మనం మర్చిపోతూ ఉంటాము. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, మొదటి ప్రశ్న, కాలంతో పాటు ప్రతి మార్గంలోనూ కూడా మార్పులు వస్తూ ఉంటాయి కదా. అలాగే కాలంతో పాటు కొత్త పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి గతించిపోయిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి చెప్పు. రెండవ ప్రశ్న, పిల్లలకి తమ తల్లిదండ్రుల నుంచే కదా అన్నీ లభిస్తాయి. సంతానానికి సంస్కారం నేర్పేది తమ తల్లిదండ్రులే కనుక. కానీ మనసులోని సమతుల్యాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఏ మార్గంలో అయితే గనక తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గంలో నడిచే తమ సంతానానికి కూడా సుఖము సాఫల్యము లభిస్తాయి అని నువ్వు విశ్వసించాలి. ఇక చివరి ప్రశ్న ఏంటంటావా, జీవితంలో ఎదురయ్యే సంఘర్షణల వల్ల, సవాళ్ళు వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది తల్లి. ప్రతి ఒక్క కొత్త ప్రశ్న ఒక కొత్త సమాధానానికి తెర తీస్తుంది కదా. అలాగే మరి సంతానాన్ని కొత్త ప్రశ్నలు, సంఘర్షణలు మరియు సవాళ్లను దూరంగా ఉంచటం దీన్ని వారికి మంచి చేయడం కాదు కదా తల్లి, లేక హాని చేయడం అంటారా? అంటే ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తుని నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడం శ్రేష్టమో అదే విధంగా సంతానం యొక్క జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి వారి కొత్త సంఘర్షణలను ఎదుర్కోవడానికి మనోబలం
విఘ్నత అందించడం ఎక్కువ ప్రయోజనం అవుతుంది. అలా ఆలోచించాలి తల్లి. నువ్వే ఆలోచించు. ఇక నిర్ణయం నువ్వే తీసుకో. బాధ్యతల బరువు వాటిని మోసే వరకు తెలియదు, కానీ మళ్ళీ బంధాల విలువ కూడా అంతేనమ్మా. వాటిని కోల్పోయే వరకు ఎప్పటికీ అర్థం కాదు. ఏదైనా కూడా కోల్పోయాకే తెలుస్తుంది. కోలుకోవడం ఎంత కష్టమో మనకు తెలుసు కదా. నువ్వెప్పుడు కూడా యుద్ధాలు అన్నీ ఒకటే అని గుర్తుంచుకో. వ్యూహాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అలాగే సమస్యలన్నీ కూడా ఒక్కటేనమ్మా, సమాధానాలు మాత్రం వేరుగా ఉంటాయి. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సమాజానికి సమస్యలకు భయపడుతూ నువ్వు ఉంటే గనుక జీవితం 4 గోడల మధ్యే నలిగిపోతూ ఉంటుంది. అంతర్గత యుద్ధాలు ఎప్పుడూ కూడా మనసుతో మొదలై మనతోనే అంతమవుతాయి తల్లి. నువ్వు బాగా బంధాల విలువ తెలిసినప్పుడు మాత్రమే బాధ్యతలు కూడా సుఖాన్ని ఇస్తాయి అనుకుంటున్నావు. అవసరం లేని కోపం, అలాగే అర్థం లేని ఆవేశము ఎప్పుడు కూడా ఈరోజు బాగానే ఉంటాయి, కానీ మంచిగా రేపు నిన్ను ఖచ్చితంగా ఒంటరిని మాత్రం చేస్తాయని గుర్తుంచుకో. నువ్వు గత కాలపు ఆలోచన విధానం నుండి ఎప్పుడు బయటపడకపోతే గనుక కొత్త విషయాలను నేర్చుకోవడానికి నీకు అవకాశము, నీ మెదడు కానీ సిద్ధపడదు తల్లి. శాసించే మనుష్యుల మధ్య ఆశించే బ్రతుకులు ఎప్పటికీ దొరకవు తల్లి. నువ్వు ఈ విషయాన్ని సాంప్రదాయంలో ధర్మం నివసిస్తుంది అని గుర్తుంచుకో. అలాగే సంప్రదాయాలే ధర్మాన్ని పరిరక్షిస్తాయి అని కూడా. మరైతే కేవలం సంప్రదాయమే ధర్మమా అని అంటావా? అది ఆలోచించు. వాస్తవానికి ఒక రాయిలో శిల్పం దాగి ఉంటుంది కదా. అలాగే సాంప్రదాయంలో కూడా ధర్మం దాగి ఉంటుంది. రాయిలో శిల్పం దాగి ఉన్నట్లే ఆ రాయి శిల్పం కాదు కదా. శిల్పానికి ఆకృతిని ఇవ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది కదా. అలాగే అనవసరమైన భాగాలను దూరం చేయక తప్పదు. సరిగ్గా అదే విధంగా సాంప్రదాయంలో ధర్మాన్ని వెతికి పట్టుకోవలసి ఉంటుంది. సాంప్రదాయాన్ని విడిచిన వారు పూర్తిగా ధర్మానికి దూరమవుతూ ఉంటారు. అలాగే సాంప్రదాయాన్ని గుడ్డిగా నమ్మి అనుసరించే వారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించదు. ఒక హంసకు నేర క్షీర న్యాయం తెలుసు అంటారు. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది కదా హంస. అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే కనుక హృదయంలో జ్ఞానం వల్ల లభించిన వివేకం అవసరం అవుతుంది కదా. ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే నువ్వు ధర్మం అని నమ్ముతావో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు కూడా. నువ్వు ఆలోచించు తల్లి. నువ్వు పీకల్లోతు కష్టాల్లో ఉండి కూడా ఇతరులకు సహాయం చేయాలనే నీ ఆలోచన నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది తల్లి. ఆ ఆలోచనే దైవత్వం. నీ మంచితనం నీకు బలం ఇస్తుంది, అంతేకాని బలహీనత అవ్వకూడదు. కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సహనమే సరైన మార్గంగా ఎంచుకున్నావు. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష తల్లి. అందరూ నీలాగా ఉంటే ఎంతో బాగుంటుంది. నువ్వు ఎప్పుడు నిరాశపడకమ్మా. నేను ఎప్పుడు నీకు సహాయం చేసి అన్ని అవకాశాలను కల్పిస్తాను. నీ బాబా నీకు ఉండగా ఎందుకు తల్లి భయపడతావు? నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.